ఓ అడవి చివర ఒక చిన్న గ్రామం ఉంది. పేరు చింతకుంట. ఆ ఊరిలో ఎవరు పశ్చిమ దారిలోని పాత వాకిలి దాటి వెళ్ళరు. ఎందుకంటే ఆ వాకిలి చుట్టూ ఓ భయంకరమైన రహస్యం ఉంది. ఆ వాకిలి దాటి ప్రవేశించిన వారిలో ఎవరూ తిరిగి రాలేదు. చీకటి పడిన 9 గంటల తరువాత ఆ వాకిలి ఓ శబ్దం చేస్తుంది. మానవులు వినగలిగే తక్కువ తరంగ ధ్వని అది. అప్పుడు ఎవరైనా దానిని దాటి వెళ్తే ఆ దారిలో దెయ్యం రూపం ఎగిరి పడుతుంది. ఒకరోజు ఓ యువకుడు, సందీప్ అనే పేరు గల యువకుడు గ్రామానికి వచ్చాడు. సందీప్ బలంగా 10 గంటల సమయంలో ఆ వాకిలి వైపు నడిచాడు. అంతా చుట్టూ అగ్నివల గాలి వీచింది. వృక్షాలు అల్లాడాయి. చీకటి అజ్ఞానం విస్తరించింది. వాకిలి దగ్గరికి రాగానే ఒక తెల్లటి సడలిన మబ్బు దాని చుట్టూ కమ్ముకుంది. సందీప్ ముందుకడుగు వేశాడు. అతడు వాకిలి దాటి నడవసాగాడు. సడన్గా అతడి వెనుక ఓ అరుపు వినిపించింది. వెనక్కి తిరిగి చూశాడు. ఎవరూ లేరు. మళ్ళీ అడుగు ముందుకు వేశాడు. ఈసారి ఓ ఆడపిల్ల నవ్వినట్లు ఓ గట్టి గాత్రం వినిపించింది. ఇక్కడికి ఎందుకు వచ్చావు అని. అతడి ఎదురు ఓ తెల్లటి కాళ్ళు లేని స్త్రీ కనిపించింది. ఆమె తేలుతూ వస్తుంది. సందీప్ పరిగెత్తాడు. దెయ్యం వెనుక నుండి గాలిలో ప్రయాణిస్తూ అతడిని చుట్టుముట్టుకుంది. తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అతడు పరిగెత్తసాగాడు. వాకిలి దాటి బయటకొచ్చేశాడు. కానీ వెనక్కి తిరిగి చూసినప్పుడు వాకిలి తలుపులు గదిలిపడి వాసుకున్నాయి. వాటిపై రక్తపు చేతి ముద్రలు కనిపించాయి. ఆ రోజు తర్వాత సందీప్ మాట్లాడలేకపోయాడు. అతడి కళ్ళలో ఎప్పుడూ ఓ భయంకరమైన బింబం అల్లుకుపోయింది. ఎప్పుడైనా చింతకుంట ప్రక్కన ప్రయాణిస్తే రాత్రి 10 గంటలకి ఒక నవ్వు గాలి వినిపించొచ్చు. ఒకవేళ అప్పటికి మీరు ఆ వాకిలి దగ్గర అయితే తిరిగి చూస్తే అక్కడ మీరు ఒంటరిగా ఉండరేమో. కొన్ని ద్వారాలు తెరవడానికి కాదు, వదిలివేయడానికి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి.